హాయ్ అండి, వెల్కమ్ టు యోదాస్ కిచెన్. ఈరోజు మీకు వెరైటీ కర్రీ చూపించబోతున్నానండి. మిల్ మేకర్ టమాటా కర్రీ. ఈ మిల్ మేకర్లను ముందుగా మనము వేడి నీటిలో వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా అలాగే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వీటిని బాగా ఇలా గట్టిగా వాటర్ లేకుండా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాత కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా అన్ని మిల్ మేకర్లను వాటర్ పిండేసి తీసుకోవాలండి. చూడండి, వేడి వాటర్లో వేసినందుకు ఇవి ఎంత బాగా నానాయో. వాటర్ పిండేసిన తర్వాత ఇలా పొడి పొడిగా అవుతాయి. ఇప్పుడు మీకు కర్రీ ప్రిపరేషన్ చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అవి వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పెద్ద సైజు ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి పచ్చి వాసన పోయే వరకు, పచ్చిమిర్చి వేగే వరకు కలపాలండి. ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు ఒక టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా పీసెస్ ఇలా కట్ చేసుకోవాలండి చిన్నగా. ఒక 5-6 టమాటాలు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇలా వేసుకొని బాగా కలపాలి. ఈ టమాటాలు మగ్గాలండి. టమాటాలు ఉడికేంత వరకు మనము కాసేపు మూత పెట్టుకుందాం. చూడండి, టమాటాలు మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనము కారం వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల కారము, ఒక 1.5 స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ నువ్వుల పొడి, ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలపాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మగ్గించాలి. దీన్ని మగ్గించిన తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్న మిల్ మేకర్లను ఇందులో వేసుకోవాలి. చూడండి, ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ మిల్ మేకర్లను ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని సగం కప్పెడన్ని వాటరు యాడ్ చేసుకోవాలండి. ఈ కప్పుతో నేను వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, కర్రీ కంప్లీట్ అయినట్టే అండి. చివరన కసూరి మెంతి ఇలా నలుపుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇంకొక నిమిషము మగ్గించుకోవాలండి. అంతే, మిల్ మేకర్ టమాటా కర్రీ కంప్లీట్ అయినట్టేనండి. చూడండి ఎంత బాగా కుదిరిందో. ఇలా అన్నీ కరెక్ట్గా వేస్తే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన యోదాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మిల్ మేకర్ టమాటా కర్రీ రెడీ అయిందండి. ఇది చపాతీలోకైనా, పూరీలోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఈ కర్రీని ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన యోదాస్ కిచెన్ ఛానల్ను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.